చేపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ అవునా? అయితే ఇప్పుడు చూడండి, ట్రెండ్ సెట్ చేసి చూపిస్తాం. చూపియండి. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే నిజంగా 25 years ఆఫ్ అవర్ మ్యారేజ్ ఇంత తొందరగా గడిచిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. జనరల్గా ఇంగ్లీష్లో బెటర్ హాఫ్ అని అంటారు, కాకపోతే మై వైఫ్ ఈజ్ మై బెస్ట్ హాఫ్. ఈ 25 ఏళ్ళ వివాహ జీవితాన్ని ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు చాలా హ్యాపీగా మరి వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 25th యానివర్సరీ, 25వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 25 yearsలో ఇప్పుడు తనతో పాటు పిల్లలు కూడా ప్రతి కష్ట సుఖంలో ఈరోజు మరి నాకు తోడై ఉంటూ ఇదే విధంగా హ్యాపీగా మరో 25 ఏళ్ళు జరుపుకొని మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. బట్ స్టిల్ 25 years డెఫినెట్లీ నాట్ ఎ కేక్ వాక్. చాలా నేర్చుకున్నాను. ద హ్యాపీయెస్ట్ థింగ్స్ పిల్లలు డెఫినెట్లీ. తర్వాత 2 yearsకి నాకు యాక్సిడెంట్ అయింది. ఇంత చిన్న పిల్ల సర్వే అవుతుందో కాదు అందరికీ. బట్ అప్పుడు హస్బెండ్ అంటే ఏంటి, శ్రీకాంత్ అంటే ఏంటి అర్థమైంది. అసలు డాక్టర్స్ కాదు అన్నారు, అందరు కాదు అన్నారు, కానీ హీ డిడ్ నాట్ లాస్ట్ ఇట్. అండ్ 3 months అసలు నాకు ఒక చిన్న బేబీ లాగా మా ఫ్యామిలీ సపోర్ట్, ఇన్-లాస్ సపోర్ట్, ప్రతి ఒక్కరి సపోర్ట్ తోటి తను అంటే నన్ను మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చాడు. హస్బెండ్ కెన్ బి అ ప్రొవైడర్,
బట్ సపోర్ట్ ద వే హీ సపోర్టెడ్ మీ incredible. Our journey incredible. So that is what family is. Romance. అదంతా ఏం ఫీల్ కాలేదు. But now I'm feeling everything. Every moment. ఓకే. మేము పొద్దున ఇద్దరం కలిసి లేచి టీ తాగే మూమెంట్ నాకు చాలా ప్రెషియస్. చిన్న కవిత రాశారు. ఏం గుర్తుందా? ఏదో సినిమాలో డైలాగ్ అనుకుంటాను. ఈ ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఆ గ్రీటింగ్ కార్డులో ఈ ఇద్దరు నువ్వు పెట్టుకుంటే ఆ పువ్వుకి ఒక కొత్త అందం సంతరించుకుంటుంది. సంథింగ్ అలా ఏదో. ఓకే. అప్పుడు గులాబీ మూవీ రిలీజ్ అయింది. ట్విన్స్ ఆర్ ద కాంటిగెస్ట్. అవునా? పెద్ద బాబుకి రాముడు అని పేరు పెట్టించు. నేను పొద్దున అక్కడ నిలబడి వాళ్ళకి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చినా వాడు అక్కడే నిలబడి ఉంటాడు. సో పెద్ద బాబుని రాముడితో పోల్చచ్చు, చిన్న బాబుని కొంచెం కొంచెం కృష్ణుడితో పోల్చచ్చు. అండ్ మీ డాటర్? యా, షీఈస్ వెరీ కామ్, వెరీ 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 క్రియేటివ్. అసలు ఆమె క్రియేటివ్ చూసి నేను ఆమె క్రియేటివిటీ చూసి ఒకసారి చాలా సర్ప్రైజ్ అవుతాను. షీఈస్ మై డాటర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ క్రియేటివ్నెస్. దిస్ ఇస్ ఆల్ మై లైఫ్, మై ఫ్యామిలీ, మై ఇన్-లాస్. Hi Ma, hi Daddy. Happy 25th anniversary. Thank you for being married and thank you for giving birth to. Until our permission తీసుకోలేదు, but it's okay. You guys are very good parents. You are also the reason why I believe in love, and you are also the reason why I believe in marriages. Thank you for being that way and making me into the person I am. For many more anniversaries too. హాయ్ నాన్న, హాయ్ మమ్మీ. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. అసలు మీకు పెళ్ళై 25 years ఏంటి, 25 yearsలా ఉంటారు. మాతో అల్లరి చేస్తూ, మేము ఏది చేస్తే అది చేస్తూ, డాడీ అయితే మేము ఏ స్నాక్స్ తెచ్చుకుంటే ఆ స్నాక్స్ కావాలని. 25 years అవుతుందా మీకు పెళ్ళై. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ లెటింగ్ అస్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. మీ వల్లే మా టీనేజ్ ఇంత కేర్ ఫ్రీగా ఇంత ఎంజాయ్ చేస్తూ పెరిగాం. మేము ఏది అడిగినా వద్దనకుండా. జస్ట్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మ్యారీడ్. మీరు కలకాలం విస్కీ ఇంకా ఐస్లా చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ 25th యానివర్సరీ మమ్మీ అండ్ పప్పా. అసలు 25 years అంటే ఎంత లాంగ్ తెలుసా? 5 years డిగ్రీ అవుతలేదు నాకు. 25 years, ఓ మై గాడ్. సో మమ్మీ డాడీ గురించి చెప్పాలంటే దే కంప్లీట్లీ ఆపోజిట్. ఇట్స్ లైక్ నార్త్ పోల్స్ అండ్ సౌత్ పోల్స్ అట్రాక్ట్. అండ్ దట్ బిన్ సచ్ గుడ్ పేరెంట్స్. Mom is always like dream high, dream big, and dad is always like koncham chusko. Dad gives us that safety net and mom lets us fly. They've given us a life and let us live it. They're such good couple together. They make our house a home. అసలు వాళ్ళు మమ్మల్ని ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెంచాలంటే మాకు ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. ఇట్స్ లైక్ వీ వాంట్ టు గో హోమ్, వీ వాంట్ టు సిట్ దేర్ అండ్ వీ వాంట్ టు టాక్ టు దెమ్. That is how these 20 years of my life has been. I don't want to go away from them. I don't want to go as a US and there. I just want to stay with my mom and dad. It's comfort. It's love. It's so much love. They've filled our lives with just love. Nothing else. So much love. Every opportunity వాళ్ళ లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ అయితే వాళ్ళు పోగొట్టుకున్నా అనుకున్నాను, మాకు అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. And they're so in love together. You should see them at home. They're always stuck together. They don't even eat without each other. Daddy అయితే ఒకటే ప్లేట్లో అన్నం కలిపి అందరికీ పెట్టేస్తారు. There's nothing more to say. It's just how they are, how they've been forever. Just mom and dad for us.